హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కేఎన్ఆర్. అందరూ బాగున్నారా? మనం ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. అది ఎక్కడ ఉందో చూసొద్దాం పదండి. ఆగస్టులో వచ్చిన వర్షాలకి ఈ కనిపిస్తున్న చెరువు మొత్తం గోదావరి వరదకి మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ముంచెత్తేసిందండి. అప్పుడు రాకపోకలు మొత్తం బంద్ అయినాయండి. ఎవరు ఎటు పోలేదు. అలాగే కనిపిస్తున్న ఈ చుట్టూ పొలాలు మొత్తం మునిగిపోయండి. ఇదంతా లోతట్టు ప్రాంతం అండి. ఇక్కడ ఎక్కువగా వరి పత్తి పెడతారండి. మా విలేజ్ నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి 6 కిలోమీటర్లు అండి. ఈ కనిపిస్తున్న విలేజ్ కూడా మాదేనండి, చిండాయిగూడెం అండి. ఇక్కడ వచ్చి కుటుంబాలు దాదాపు 80 కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ. ఈ కనిపిస్తున్న స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటుందండి. ఈ చుట్టుపక్కల పిల్లలందరూ ఇక్కడికి వస్తారండి. ఈ కనిపిస్తున్న కాలువ అడవి ద్వారా వాటర్ వస్తాయండి. ఈ గోదావరి చుట్టూ ప్రాంతాన్ని నుంచి తీసిందండి. ఈ వాటర్ వెళ్ళి గోదావరిలో కలుస్తాయండి. ఈ కాలువ వాటరు ప్రాజెక్టు దగ్గర వెళ్తున్నామండి. ఇద్దరం ఫ్రెండ్స్. మా విలేజ్ నుంచి రామ్నగర్ విలేజ్కి వచ్చామండి. ఇక్కడ నుంచి ప్రాజెక్టు 5 కిలోమీటర్లు ఉంటుందండి. దాదాపు ఇక్కడ 100 కుటుంబాలు ఉంటాయండి. ఈ కనిపిస్తున్న చింత చెట్టు పక్కనే స్కూల్ ఉందండి. ఇక్కడ పిల్లలు, విలేజ్ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటారండి. ఈ విలేజ్లో ఎక్కువ శాతం జామలు తోటలు వేయడం జరుగుతుందండి. మిరప మొక్కలు నాటడం జరిగిందండి. కలుపు రాకుండా నాగలతో దున్నుతున్నారండి. ఈ చుట్టూ ప్రాంతం యాక్చువల్లీ పెట్టాలండి మిరప మొక్కలు, కానీ వర్షాల కారణంగా, ఆగస్టు వచ్చిన వర్షాల కారణంగా సెప్టెంబరు ఎండులో నాటుతున్నారండి. ఇంకా ఎవరు ఆగస్టు వర్షాల కారణంగా ఈ చుట్టూ ప్రాంతం మొత్తం గోదావరితో మునిగిపోయిందండి. ఈ వాటర్ కూడా, ఈ కాలువ వాటర్ కూడా గోదావరికి వెళ్తాయండి. దానివల్ల పంటలు నాట్లు వేయడం లేట్ అయిందండి. ఇప్పుడు మనకి కనిపించే ఊరు బట్టవారిగూడెం. ఈ బట్టవారిగూడెంలో 30 గ్రామాలు ఉంటాయండి. ఈ చుట్టూ ప్రాంతం మొత్తం వరి పెడతారండి మొత్తం. ఆ దూరంగా కనిపిస్తున్న అడవి రథంగుట్ట అండి. మా విలేజ్కి చుట్టుపక్కల 10 గ్రామాలకి కలిసి ఉంటుందండి అడవి మొత్తం. దారిలో వెళ్తామంటే పక్కనే పండిపోయినట్టు కనిపించిందండి. కానీ ఆగి చూస్తే వరి పంట పండలేదండి. వరికి ఎండు తెగులు వైరస్ వచ్చి సోకిందండి. ఈ చుట్టుపక్క పొలాలన్నిటికీ వైరస్ సోకిందండి. రైతు ఎంతో కష్టపడి వరి పంట పెడితే ఈ సంవత్సరం మొత్తం ఎండు తెగులు వచ్చిందండి. చాలా నష్టపోయాడండి ఈ వరి ద్వారా.
నాకైతే చాలా బాధేసిందండి. ఈ వర్షాల కారణంగా ఈ ఎండు తెగులు అన్నది ఈ సంవత్సరం అందరికీ వచ్చిందండి. ఈ కనిపిస్తున్న విలేజ్ పేరు బట్టుగూడెం అండి. ఈ బట్టుగూడెంలో 60 కుటుంబాలు ఉంటాయండి. ఈ బట్టుగూడెం నుంచి ప్రాజెక్టుకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది బట్టుగూడెం లోనికి వెళ్ళే దారండి, విలేజ్ వెళ్ళే. పక్కనే శ్రీరాముడి టెంపుల్ అండి. మార్చిలో జరుపుతారండి పండుగ. వెనక కనిపిస్తుందా ఆ బ్రిడ్జి పైన, ఆ బ్రిడ్జి పైన వాటర్ పైపులు ఉన్నాయండి. మధ్యలో ప్లేస్ ఉందండి కార్ వెళ్ళడానికి. ఈ వాటర్ పోయి కంపెనీకి పోతాయండి. ఈ కార్ ఎందుకు వెళ్తుందంటే గోదావరి దగ్గర లిఫ్ట్ ఉందండి, అక్కడ ఆపరేటింగ్ చేస్తే ఆ వాటర్ని కంపెనీకి వెళ్తాయండి. వాటర్ మొత్తం చాలా పెద్ద పైపులు అండి. ఆ కంపెనీ ద్వారా వాటర్ వెళ్ళి అన్నిటి సప్లై అవుతాయండి. ఒకసారి చూడండి. ఈ కనిపిస్తున్న దారి ఉందా, ఈ దారి ద్వారా కుమ్మరిగూడెం దారి నుంచి ప్రాజెక్టు దగ్గరలో ఉన్నామండి. ఈ ముందుకెళ్తే ఊరు వస్తుందండి కుమ్మరిగూడెం. ఆ కుమ్మరిగూడెం నుంచి కొద్దిగా ముందుకు పోతే మనకి ప్రాజెక్ట్ వస్తుందండి. ఒకసారి పోతాం పదండి. దారి తప్పి గోదావరికి వచ్చేసామండి. ఆ కనిపించేది గోదావరి అండి. గోదావరి వరద కారణంగా ఈ సీతారామ ప్రాజెక్టులో వాటర్ వచ్చాయండి. ఇది కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ అండి. ఈ వెనక కనిపించేది గోదావరి అండి. ఆ గోదావరికి ఆ ముందుంది ప్రాజెక్టు. ఆ ఆనకట్ట ద్వారా వాటర్ ఆగి ఇది సీతారాం ప్రాజెక్ట్ అండి. ఈ వాటర్ కింద వెళ్ళిపోతాయండి ఖమ్మం సైడు. ఈ కనిపించేది కుమ్మరిగూడెం గ్రామం అండి. ప్రాజెక్ట్కి ఇంకా 1.5 కిలోమీటర్ ఉన్నామండి దగ్గరలో. ఇక్కడ వచ్చి దాదాపు 80 కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ. ఈ కనిపించేది సీతారాం ప్రాజెక్ట్ అండి. మనము అవి కనిపించే బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళండి. అవతల ఉందండి ప్రాజెక్టు. ఆ కనిపించే మట్టి కొండల అవతల దాటితే ప్రాజెక్ట్ కనబడుతుందండి. ఆ కనిపించేది గోదావరి అండి. మనం అవతల దాటాలండి ఈ బ్రిడ్జి ద్వారా. ఆనకట్ట దగ్గరలో వచ్చామండి. ఇది ఆనకట్ట దారి అండి. ఇది దగ్గరలో ఉన్నాం. చివరి కనపడుతున్న చెట్లకు చివర్లో ఆనకట్ట. ఇదంతా సీతారాం ప్రాజెక్ట్ సంబంధించిన మట్టి అండి. ఒకసారి వెళ్తాం ప్రాజెక్ట్ దగ్గరికి. ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసినాం. అవి వెనక కనపడుతుంది గోదావరి. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. కింద గోదావరికి ఏ విధంగా వస్తున్నాయి వాటరు.
ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామని గోడ కట్టారండి. ఆనకట్టకి సంబంధించింది. వెనక గోదావరి. ఒకసారి వాటర్ చూడండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి దొమ్మగూడెం ప్రాజెక్ట్ అండి. ఇది 1865లో కట్టారండి. దాదాపు 150 సంవత్సరాలు ఈ ఆనకట్ట కట్టి. ఇది అప్పుడు బ్రిటిష్ కాలం ఆధార్ కాటన్ ద్వారా కట్టారండి ఈ బ్రిడ్జి. ఈ శంకుస్థాపన వచ్చి రాజశేఖర రెడ్డి గారు స్థాపించారండి. ఒకసారి దగ్గర పోదాం. అప్పుడు రాజీవ్ వెత్తిపోతల పథకం గురించి స్థాపించారు కానీ ఒకే కాలేదండి. ఈ ప్రాజెక్టు పేరు వచ్చి దొమ్మగూడెం ప్రాజెక్ట్ అండి. ఈ ఆనకట్ట ద్వారా వాటర్ స్టోరేజ్ అయ్యి పైన గ్రామాలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వరి పంటలు పండించడం జరుగుతుంది. అలాగే కంపెనీ కూడా ఈ వాటర్ని వాడుకోవడం జరుగుతుంది. ఈ ఆనకట్ట కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ కొరకు కట్టారండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి కేసీఆర్ గారు సీతమ్మ వారి ప్రాజెక్టు పేరు పెట్టారండి. 5-6 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు హైటు పెంచబోతున్నారండి. అలాగే చుట్టూన్న గ్రామాలు మునగకోకుండా గోదావరి గ్రామాలు పెద్ద కరకట్ట కట్టబోతున్నారండి. ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత మళ్ళొకసారి మీ ముందుకు వీడియో తీసి చూపిస్తానండి. ఒకసారి గోదావరి వ్యూ చూడండి. గోదావరి కింద వచ్చినామండి. ఒకసారి వ్యూ చూడండి. వెనక మొత్తం గోదావరి బాగా వస్తుందండి. ఫుల్ వాటర్ పడుతున్నాయి. నాకైతే ఆ గోదావరి చూస్తుంటే చాలా అందంగా అద్భుతంగా అనిపించిందండి. చూస్తూనే ఉండాలనిపించిందండి. మీరు కూడా ఒకసారి గోదావరి అందాన్ని చూడండి ఒకసారి. పక్కనే గాలాలతో చేపలు పడుతున్నారండి. అతనికి చేప పడ్డదండి, పాపరం. నాకైతే ఈ లొకేషను సముద్రంలో కనిపిస్తుందా, బీచ్లో ఆ విధంగా కనిపించిందండి. ఈ లొకేషను నాకైతే చాలా అందంగా బాగు అనిపించిందండి. కొద్దిసేపు ఈ చెట్టు కాడ టెస్ట్ తీసుకున్నానండి కూర్చొని. కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.